హ్యాపీ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్. అగ్గో వీడియో అయిపోయినాక ఇచ్చే అంటుంది. నా పర్సనల్ లైఫ్ లో కూడా గొడవలు అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్షిప్ డేనే మన ఫ్రెండ్షిప్ ఇంకా ఇంకా నేనే నీకు పెద్ద గిఫ్ట్. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. కానీ ఆ రోజు నాకు తెలియలేదు మేము ఇంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అవుతుంది మాది అని చెప్పేసి. ఒకటే జీవితం స్నేహాలే ఓ వీళ్ళు రూమ్ లో ఏం చేస్తున్నారు తొంగి చూసిన ఏమైనా వస్తే కొంచెం తేడా వచ్చినా కూడా అస్సలు కొన్ని రిలేషన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, కొన్ని రిలేషన్స్ వీక్ ఉండి విడిపోవచ్చు. కానీ పర్మనెంట్ వెళ్తానే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్క నా ఏడుపుతోనే నేను సిచ్యువేషన్ మొత్తం సైలెంట్ అయిపోయింది అనమాట. నేను లేననుకున్నా స్నేహబంధం. కానీ నెల రోజులు నాగార్జున ఉన్నానంటే కేవలం వీళ్ళిద్దరి వల్లే నాకు. అందులో ఫస్ట్ వంశీ, తర్వాత శ్రీప్రభ, దాని తర్వాత చిట్టి, వీళ్ళు ముగ్గురు. అండ్ మెయిన్ వంశీకి చిట్టికి ఏమైనా అయితే నేను తీసుకోలేను. అంటే నీలాగే ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు దొరకలేదు నాకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి 2.0. యాక్చువల్గా వీడియోలు రాక చాలా రోజులు అయింది. ఇంకొకటి ఏమంటే వీడియోస్ కొడదామా అంటే అందరు బయటికి వెళ్ళారు, అందుకోసం అని చెప్పి వీడియోలు కొంచెం డిలే అయినాయి. ఇంకొకటి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి నాకున్న ఫ్రెండ్స్తో నేను సెలబ్రేట్ చేసుకోవాలా అనుకున్నా, అందుకోసం అని చెప్పి ఆ వీడియో కొడదాం అనుకున్నా. ఇంకొకటి ఏమంటే ప్రీవియస్ వీడియోస్లో అయితే కమెంట్స్ వచ్చాయి, ఒకరు వచ్చినాక ఒకరిని దూరం పెట్టినారు, వాళ్ళతో వీడియోలు చేయట్లేదు, వీళ్ళతో వీడియో చేయట్లేదు అని చెప్పి. అలాంటివి ఏం లేదు. ఆఫ్ కెమెరాలో మేము మంచిగానే ఉంటాము, ఆన్ కెమెరాలో అవైలబుల్ ఉంటారు, వాళ్ళతోనే వీడియోలు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే కొంతమంది బయటికి పోయి ఉంటారు, బిజీ షెడ్యూల్స్లో ఉంటారు కాబట్టి వీడియోలకి రావట్లేదు. అది కాక అందుబాటులో లేరు కాబట్టి వీడియోలో ఎంటర్ అవ్వట్లేదు. ఉండే వాళ్ళతో అయితే వీడియోలు కొట్టుకుంటున్నాం. సో ఎక్స్పెషలీ రీజన్ అది, ఇంకా మిగతా వంటి ఏం లేదు. మేము అందరం మంచిగానే ఉన్నాం. ఇది క్లారిటీ ఇవ్వాలా అనుకున్నా, సో అందుకోసం అని క్లారిటీ ఇస్తున్నా. ఇంకొకటి ఏమంటే నా ఫ్రెండ్స్తో నేను ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫ్రెండ్షిప్ డే అంటే ఏంటి, మీకు ఎలా ఉంది, నాతో వాళ్ళకి ఏ బాండ్ ఉంది అని చెప్పి క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నా. ఉన్నారు కదండి ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకొని. ఇంకొకటి ఏమంటే నాకు ఏ గిఫ్ట్ తీసుకొని వచ్చారు నేను డిమాండ్ చేస్తా ఇప్పుడు ఈ వీడియోకి. ఎప్పుడు ఏదో ఒకటి గెలుపుకుంటూనే ఉంటావా, ఇది పట్టుకో. నువ్వు ముందే చెప్పండి కదా. ముందే చెప్పినా చెప్పకపోయినా ఏంటి ఇట్లనే ఉంటుంది గైస్. గైస్ లేదు గైస్, ఇప్పుడు షూట్ చేసిన అందుకే ఇట్లా. హ్యాపీ ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కుదరవు కానీ గిఫ్టా? నీకు నా ఫ్రెండ్షిప్ పెద్ద ఇట్లా సోదొద్దు, నాకు జెన్యూన్ గా నాకు గిఫ్ట్ కావాలా. జెన్యూన్ గా అంటే నేనే పెద్ద గిఫ్ట్ నీకు అనుకో. ఇంకేంది, నాకు గిఫ్టే కావాలి, ఇట్లాంటి వద్దు. నాకు గిఫ్ట్ కావాలి కదా. ఏంది చెంపలు అదిరేలా కొడితే మౌనే ఇచ్చి వాపస్ తీసుకుంటే అసలు కొంచెం ఇది నాకు గిఫ్ట్ అని ఇస్తుంది. అగ్గో వీడియో అయిపోయినాక ఇచ్చే అంటుంది. ఇట్లా వద్దు మొన్న, నాకు జెన్యూన్ గా కావాలి, నాకు వద్దు. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. ఏదైనా, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి నాకు గిఫ్ట్ కావాలా. నా ఫ్రెండ్షిప్ నీకు ఎప్పుడు నేనే ఇచ్చేది ఉంటారు కదా అందరికి, నాకు కూడా కావాలని నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. పక్క గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియో నాగమోహన్ అఫీషియల్ లో చూడండి, చిట్టికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను నేను. ఓకేనా? అంటే సడన్ గా బడ్జెట్ రాలే కదా, బడ్జెట్ ప్రాబ్లం అర్థం చేసుకో. సరేలే లైట్ తీసుకోండి గైస్, ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఇట్లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు. మరి గిఫ్ట్ ఏది చెప్పు.
నాలాంటి వాళ్ళు సరే వదిలే, గిఫ్ట్ లేదు తీసుకురా సోది పెడుతుంది సరే, కానీ gift నాతో కాదే. బాగుంది చెప్పు. ఫ్రెండ్షిప్ డే నాలో నీకు ఏమి ఇష్టం లేదు చెప్పు ఫస్ట్. గైస్ నాకు చిట్టిలో అంటే చాలా ఇష్టము, ఎందుకంటే చాలా ఇష్టం అంటే ఏమి ఇష్టం? చాలా అంటే చాలా ఉన్నాయి, చెప్తాను ప్రింట్ ఒక్కొక్కటి. ఎందుకంటే చిట్టి నాకు బాగా సపోర్ట్ చేసేది, ఇప్పుడే కాదు చాలా ఫస్ట్ ఈ టీంలోకి వచ్చినప్పటి నుంచి నాతోనే ఉన్నది. ఫస్ట్ లో మీ ఇద్దరు ఒకటే రూమ్ షేర్ చేసుకుంటే చాలా మంచి ఉన్నాను. అప్పుడు కూడా నాకు అన్నిట్లో హెల్ప్ చేసింది, ఆఖరికి వీడియోస్ లో కూడా హెల్ప్ చేసింది, అన్నిట్లో హెల్ప్ చేసింది. ఇంకొకటి నా పర్సనల్ లైఫ్ లో కూడా గొడవలు అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంది. ఇది కాదు అది కాదేమో ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి, అంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరూ చాలా దూరంలో ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకొని నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి నాకు చాలా వరకు స్టాండ్ తీసుకొని, ఒక పేరెంట్ లాగా, ఒక మమ్మీ లాగా, ఒక అక్కలాగా, ఫస్ట్ అక్కలాగా అన్నిట్లో నాకు స్టాండ్ తీసుకొని, మంచిగా ఒక స్టాండ్ తీసుకొని, ఏ విషయం నేను మొత్తం అన్ని విషయంలో నాకు స్టాండ్ తీసుకుంటే, నేను ఇంకా చెప్పాలంటే ఏమైనా సరే చిట్టి ఇలా జరుగుతుంది ఇదే అని చెప్పి దీనికే క్వశ్చన్ చేసి దీన్నే అడుగుతా. ఎందుకంటే దీనికి తెలుసు నాకన్నా పెద్దదే కాబట్టి నాకు సారీ పెద్ద నాకన్నా పెద్దదే కాబట్టి ఏదైనా మంచి చెడు దీనికి తెలుస్తుంది అని చెప్పి అన్ని షేర్ చేసుకుంటా. ఇంకోటి మా ఇద్దరు బాండింగ్ విషయం గురించి చెప్పాలంటే, మేమిద్దరం ఈ టీంలో నాకు ఎవరితో నాకు ఏమి రాలేదు, ఇంకా ఒక మాట కూడా మా ఇద్దరం ఇప్పుడు వచ్చి తిట్టుకోలేదు. కామెడీ తిట్టుకుంటాం కానీ ఏ విషయంలో మా ఇద్దరం చాలా బాండింగ్ ఉండేవారు. ఇంకోటి ఇప్పుడు వచ్చి దానికి నాకు ఏమైనా అయ్యా మన ఇద్దరికి గొడవలు అసలు ఏమీ అవ్వలేదు. ఇప్పుడు వచ్చి మా దాంట్లో ఒక బ్యాడ్ అనేది ఏమీ లేదు. మళ్ళీ అంటారా నాకు అన్ని విషయంలో సపోర్ట్ చేసి ఒక మంచిగా ఉంటుంది. ఇంక దీని గురించి చెప్పాలంటే ఇది ఒక మంచిది, నిజం చెప్తున్నా. అవతల పర్సన్ ఎక్కువ నమ్ముతుంది కానీ వాళ్ళు ఒక్కోసారి తేడా అంటే గెట్ అవుట్ అవుట్ దూరం పెడతా గైస్. అదే కానీ ఇది మంచిగా ఉంటే పాపం నేను ఏడ్చినా సరే ఎవరు ఏడ్చినా సరే తీసుకోలేదు. ఫస్ట్ అది ఫ్రెండ్ విషయంలో అయితే ఇంకా తీసుకోలేదు. అది నేను బాధపడిన ఆ బాధకి ఇంకా అది బాధపడి చెప్తుంది ఇట్లా చేయకూడదు, ఇదే మోని అదే మోని అని నాకు అన్నిట్లో సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డేనే. మన ఫ్రెండ్షిప్ ఇంకా ఇంకా ఇది ఎందుకు చేసాడంటే 9 ముందు చేసడం కూడా నాకు చంపుతుంది గైస్ అస్సలు. అందుకోసమే ఇంకొకటి ఏమంటే, మన ముందు ఎవరైనా గొడవ పడినా అంటే నాకు క్లోజ్ అయిన వాళ్ళు గొడవ పడి వాళ్ళు ఫీల్ అయ్యి ఏడుచ్చినా కూడా నేను అస్సలు తట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయినా నేను ఫీల్ అయినా ఒకటే ఉంటుంది కాబట్టి నేను కలపడానికి ట్రై చేస్తాను మాక్సిమం. కొంచెం తేడా వచ్చిందనుకో వాళ్ళకి దూరం ఉంటాయి గైస్. పోదందా నేను దగ్గర కూడా నేను ఏమనుసరిస్తాను అది నా ఫోన్ గైస్. నాకు తెలుగు నా ఫోన్ చెక్ చేసేస్తుంది, నా ఫోన్ లో ఏమి ఉండదు. ఇట్లా అది నాకు హగ్ ఇచ్చేసింది ఫస్ట్. సపరేట్ గిఫ్ట్ ఫ్రెండ్షిప్ డే కదా, నేనే నీకు పెద్ద గిఫ్ట్. సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. చెప్తే ఎట్లా చెప్పండి అట్లనే చేసి ఎందుకు ఇచ్చి వీడియో అయిపోయినాక ఇక నేను నేర్చుకో. అలాగే చాక్లెట్ బోల్డ్ ఉన్నాయి, దీనికంటే చాక్లెట్ పెద్ద ఉన్నాయి నా దగ్గర. నేను సంబంధం ఇచ్చినావా? గుర్తుకు రాలేదు, అందుకే నైని నాకు జెర్రీ లాంటి పెద్ద జెర్రీ అనిపిస్తుంది. కుల్లి కుతంత్రాలు. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ డే కదా. సో నా గురించి చెప్పు కొంచెం, గుడ్ అండ్ బ్యాడ్ ఏమైనా చేంజ్ చేసుకునే ఉన్నాయా, లేకపోతే నాతో నీ బాండింగ్ ఎట్లుంది చెప్పు చెప్పు. బ్యాడ్ ఏం లేదు చిట్టీలో కూడా. డే ఫస్ట్ నుండి నాకు అన్నీ గుర్తున్నాయి. డే ఫస్ట్ నుండి నేను వచ్చినప్పుడు చిట్టి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ పెట్టుకొని వచ్చింది, ఇద్దరం పక్క పక్కనే పడుకున్నాం. కానీ ఆ రోజు నాకు తెలియలేదు మేము ఇంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అవుతుంది మాది అని చెప్పేసి. ఒకటే జీవితం స్నేహాలే ఓ. దాని తర్వాత ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఏదో కొంతమంది వల్ల ఒక విషయం తెలిసి చిట్టి మీద అరుస్తే ఆ రోజు నా వల్ల ఏడ్చింది, జస్ట్ అరుపుకే ఏడ్చింది. గట్టిగా అరిచినా ఏడ్చింది. మళ్ళీ దాని తర్వాత సారీ చెప్పింది, నేను సారీ చెప్పిన. అంటే పెద్ద మనుషులు చెప్పిచ్చారు, లేకపోతే నేను సారీ చెప్పకపోతుండే.
గైస్ నన్ను రోజుకో 10 సార్లు అరుస్తూ ఉంటుంది. నీ గురించి ఎవరు అడుగుతుర్రు? నేనే చెప్పుకుంటున్నా. నాకు ఎప్పుడైనా అసలు చెప్పినావే నా మీద ఎప్పుడూ అరుస్తూనే ఉంటుంది. దాని తర్వాతకి నేను అటు షిఫ్ట్ అయిన తర్వాత ఈ పక్కన ఉన్నా కూడా ఎక్కువ మాట్లాడుకోలేదు, మా ఇద్దరికి అంత క్లోజ్నెస్ పెరగలేదు. నేను ఎప్పుడైతే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి మేమిద్దరం పక్కన పడుకోవడం అలవాటు చేసుకొని మెల్లమెల్లగా ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసుకున్నాం ఇద్దరం. ఫస్ట్ అంటే నా సిచ్యువేషన్ని తన సిచ్యువేషన్ని చెప్పగానే స్టార్టింగ్ ఎక్కడ నుండి నిన్న నైట్ జరిగింది చూడు, అది గుర్తొచ్చి నవ్వుతున్నా. 5:30 గైస్, ఎర్లీ మార్నింగ్ 5:30కి పిచ్చ కామెడీ చేసి పడుకుంటే ఈమెను వీళ్ళు రూమ్ లో పోయి ఏం చేస్తున్నారు అని తొంగి చూసిన. మరి దారుణం కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఈ లేచి మా డోర్ దగ్గరకు వచ్చి నేను ఎవరో అనుకున్నా, ప్రామిస్ గా షాక్ పడిన. అసలు ఇద్దరు పడుకొని ఉన్నాను. చిట్టి బుర్ర పైన ఈమె మళ్ళీ తెల్లవారుజామున 5కో 4కో ఫోన్ చేసింది. 5కి కాల్ చేసి ఇదేంటి కాల్ చేసిన. ఆ టైంలో ఎవరైనా చేస్తారు గైస్, ఎవరైనా ఎంత మంచిగా ఉంటారు ఆ టైంలో చేస్తారు. సో మేము ఇద్దరం అట్లనే ఉంటాం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాతకి మేము ఎప్పుడైతే పక్కన పడుకొని ఒక 1 వీక్కి చాలా క్లోజ్ అయిపోయినాం. స్టార్టింగ్ కూడా కొంతమంది వల్ల ఏంటంటే నేను ఎక్కువ చెప్పకపోతుండే, ఎందుకంటే చిట్టి అనే పర్సన్ ఏంటంటే ట్రస్టెడ్ పర్సన్కి ట్రస్టెడ్ లాగా ఉంటుంది. ఇది నిజం. వేరే వాళ్ళ నుండి ఏమైనా వస్తే కొంచెం తేడా వచ్చినా కూడా అస్సలు వేరే వాళ్ళలాగా బిహేవ్ అంటే ఒక రాక్షసి బయటకు వస్తుంది, నేనే అనుకున్నట్లా. కానీ సరే ఇప్పుడు నన్ను నేను చిట్టిలో చూసుకుంటున్నా, అందుకే ఈ మధ్య నేను సైలెంట్ అయిపోయి చిట్టికి అన్ని చెప్పేస్తున్నా. చిట్టి అట్లా బిహేవ్ చేస్తుంది, లేకపోతే నేను వేరే వాళ్ళకి అట్లా కాలాలని చేస్తుండే. కానీ ఈ మధ్య అంటే ఫేస్ టు ఫేస్ మిర్రర్ గైస్, అద్దం ముందు పోయి నవ్వుతే అది నవ్వేలాగా కనిపిస్తుంది, చిరాకుంటే చిరాకు. సో అట్లనే నేను మిర్రర్ లాగా ఉంటాయి. ఎవరైనా ఫీల్ అయినారు నా అనుకునే వాళ్ళు ఫీల్ అయితే నేను అసలు తీసుకోలేను. సో అందుకోసం అని మ్యాక్స్ అందరితో మంచిగా ఉండాలా, బాగుండాలా, అందరితో బాండింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీని వదులుకొని వచ్చినందుకు ఇదే నా ఫ్యామిలీ అనుకొని ఫిక్స్ అయి ఉంటారు. కానీ కొన్ని రిలేషన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, కొన్ని రిలేషన్స్ వీక్ ఉండి విడిపోవచ్చు. కానీ అలాంటి వీక్ ఉండే రిలేషన్స్ కి నేనే దూరం ఉండాలా అనుకుంటా అంతే. ఇంకొకరు నాతో జెన్యున్గా ఉంటేనే జెన్యున్గా ఉంటా, ఫేక్ ఉండే వాళ్ళ దగ్గర అసలు ఉండను. అండ్ నేను ఒకరి కోసం ఏడుస్తున్నా అంటే నేను వాళ్ళతో ఎంత అటాచ్మెంట్ పెరిగితే ఏడుస్తాను అనేది నాకు తెలుసు. ఈవెన్ నేను మా అయ్య కోసం కూడా, నేను మా డాడీ హెల్త్ బాగాలేకుంటే నేను ఏడ్చినా కానీ ఇలా ఫ్యామిలీకి దూరం ఉండి మాకు సరిగ్గా ప్రేమ లేదని నేను ఎప్పుడు ఏడవలే. కానీ చిట్టి అనే పర్సన్ రీసెంట్ టైంలో పోతా ఇంటికి పోయిన ప్రతిసారి జల్దిరా అని మెసేజ్ చేసి కూడా అది కామన్. కానీ పర్మనెంట్గా వెళ్తా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతసేపు నేను స్ట్రాంగ్గా ఉన్నా, ఏడవద్దు అని చెప్పేసి పక్కన ఎందుకు కూర్చున్నావు కానీ ఏడుపు వచ్చి షివరింగ్ అయిపోయి వంశీతో చెప్తున్నా, అరే చెప్పరా పోవద్దు అని చెప్పేసి అని. ఒక్క నా ఏడుపుతోనే నేను సిచ్యువేషన్ మొత్తం సైలెంట్ అయిపోయింది అనమాట. వచ్చింది గైస్, అందుకోసమనే నేను మళ్ళీ ఆగిపోయినా, పోవద్దు అని అనుకున్నా. ఇంకొకటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ గురించి చెప్పాలా అనుకుంటే మోని పిచ్చిది, ఇది నిజం. ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు, మౌనికి 0% నాలెడ్జ్. ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మేస్తుంది. గైస్ నేను ఇంకోటి చెప్తా, నాకు అసలు ఏం తెలియదు, అదే చెప్తున్నా. ఏమని చెప్తేనే వింటాను, అది వెంటనే రియాక్షన్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం చెప్తున్నా, వీళ్ళతో బాగా అంటే ఒకప్పుడు అంటే ఉండేవారు, హాయ్ బాయ్ అంత వరకు ఉండేవారు, మంచిగా ఉండేవారు. కానీ అప్పుడు చిట్టి కూడా నాతో ఉండేది. ఇప్పుడు ఫస్ట్ లో రైన్ నాతో ఉండేది, తర్వాత ఇప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయింది. ఎందుకు మధ్యలో బ్రేక్ చేసుకున్నా అంటే ఒక టాపిక్ నేను ఒక లెక్క చెప్తే ఇంకొక లెక్క పోట్రే ఇచ్చింది మీరు తాగి, అందుకోరానికి మాటలు బంద్ చేసిన. అంటే అట్లాంటి కాదు, నార్మల్ గా బయటకు వెళ్ళినప్పుడు ఉంటాం కదా, పార్టీస్కి వెళ్ళినప్పుడు. సో అందుకోసం అని చెప్పి ఎవరేం చెప్తే ఆ మాటలు నమ్ముతుంది.
కొంచెం అందుకే అది లోపల ఉండే గుజ్జుని తీసి ఆమె మైండ్ లో ఉండే బ్రెయిన్ పెట్టిన. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ చేసిన నాకు ఒక్కటే బాగా తెలుసుకున్నా ఎవరేంటి, ఎవరితో ఎలా ఉండాలి, ఏ మనిషితో ఎంత వరకు ఉండాలి, అక్కడికి ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక మనిషి బాగున్నప్పుడు ఎలా ఎలా వెళ్ళాలి, బాగోలేనప్పుడు తన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అన్ని వీళ్ళిద్దరే మైండ్ సగం సగం నా మైండ్ లోకి వెళ్ళిపించారు. ఈ పార్టీకి నేను నెల రోజులు అసలు నాగార్జున ఉండను, కానీ నెల రోజులు నాగార్జున దగ్గర ఉండనంటే కేవలం వీళ్ళిద్దరి వల్లే. నాకు ఏం జరిగినా వచ్చి చెప్తారు, ఇదొక పక్క ఇద్దరు ఎక్కించి ఈయన మళ్ళీ కలుపుతారు. ఏ విషయంలో నాకు మంచి ప్రేమ కానీ ఏదైనా నాకు లేదు, నాకే అంత ఉంటది మా ఊడితో. మీకు ఎట్లా చెప్పినారా అని చెప్పేసి నేనే చెప్తా ఉంటా, ఇద్దరికి కూడా నేనే చెప్తా ఉంటా, ఎందుకంటే సో ఫస్ట్ నేను కంప్లీట్ చేస్తాం. నాకు ప్రెసెంట్ స్ట్రాంగెస్ట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఇద్దరు ముగ్గురు. అందులో ఫస్ట్ వంశీ, తర్వాత శ్రీప్రభ, దాని తర్వాత చిట్టి, వీళ్ళు ముగ్గురు. చిట్టి నిజంగానే ఈ దాంట్లో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని ఎట్ అయిపోతాను, మా ఇద్దరికి ర్యాప్ రాదేమో, మేము జల్దీ కొట్టుకొని విడిపోతామేమో అని అనుకున్నాం. కానీ ఈ సేమ్ మెంటాలిటీ ఉంటది, సేమ్ మైండ్ సెట్ ఉంటది. ఇంకొకటి మేమిద్దరం ఒకటే రూమ్ షేర్ చేసుకుందాం అనుకున్నప్పుడు అమ్మ నైనితో నేను ఉండలేను, మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతాయి అని చెప్పి నేనే భయపడినా. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే నేను కొన్ని బయటికి చెప్పలేను కానీ చిట్టి బయటికి చెప్పేసేది సేమ్ 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 అనుకున్నామని చెప్పి డోర్ వెనకాల లేకపోతే బయట నవ్వుకుంటాం. మేము బయట ఏదైనా సిచ్యువేషన్ అవుతుంటే కూడా గమ్మున డోర్ వేసుకొని నవ్వుతాము. అట్లా మైండ్ సెట్ అయ్యి మేము ఇద్దరం ఇట్లానే ఉండాలి అని అనుకో. స్లైట్ ఏమయ్యా అని ఈమె మైండ్ మేము సెట్ చేయడానికి మా బ్రెయిన్ లో పోతాయి. నిన్న నైట్ అర్థమైంది నాకు. చెప్పిన ఒకటే సో ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, వినకపోతే వాళ్ళు ఇష్టం అని అనుకుంటా. కానీ చిట్టి నిజంగానే అట్లా కాదు. నాకున్న వాళ్ళ దాంట్లో ఫ్యామిలీ పక్కకి పెడితే వీళ్ళ ముగ్గురిట్లో అండ్ మెయిన్ వంశీకి చిట్టికి ఏమైనా అయితే నేను తీసుకోలేను. శ్రీప్రభ స్ట్రాంగ్గా ఏదైనా డీల్ చేస్తాడు కాబట్టి. అండ్ ఇంకా మేము ఒక రోజు విడిపోవాలి అని అంటే ఫ్రెండ్షిప్ పరంగా కాదు, ఇక నుండి వెళ్ళిపోవాల్సిన టైం ఎవరిది ముందు వస్తుందో తెలియదు. కానీ ఆ రోజు అయితే నేను ఖచ్చితంగా వీక్ అయిపోతా. ఆ రోజు కొన్ని రోజుల వరకు డిప్రెషన్లో ఉంటాం. అంటే రోజు 24 గంటలు మేము పక్కనే ఉంటాం కాబట్టి చెప్తున్నా. సో ఈ ఫ్రెండ్షిప్ డేకి నేను మాట ఏమిస్తున్నా చిట్టికి అని అంటే నేను ఎవరికి ఇట్లా మాట ఇవ్వలేదు. సో ట్రస్ట్ మీ, నేను ఎప్పుడు నీ ట్రస్ట్ని బ్రేక్ చేయను. ఇక్కడే ఉన్నా కాదు బయట ఉన్నా కూడా నేను కేర్ చేస్తా. అంటే నీలాగే ఇప్పటివరకు ఎప్పుడు ఎవరు దొరకలేదు నాకు. సో గైస్ నేను కూడా నైనికి అదే ప్రామిస్ చెప్తున్నా కదా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రిలేషన్లో ఒక ట్రస్ట్ ఇస్తే చాలు. ఆ ట్రస్ట్ నాకు నైన్ ఇస్తాను కాబట్టి ఏడుస్తుంది. ట్రస్ట్ ఇస్తాను కాబట్టి నాకు అదే చాలు. ఎందుకంటే నమ్మకం మించి ఇంకొకటి ఏది ఉండదు. మనం పేరెంట్స్తో చెప్పుకొని కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. అందుకోసమే నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తా. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి లైట్ తీసుకుంటా. సో నైని నాకు ఆ ప్రామిస్ చేస్తుంది కాబట్టి ఇంతకన్నా నాకేమొద్దు. థ్యాంక్ యూ. నేను కూడా అడ్రస్ నీకు ఇస్తా. ఓకే, ఇదే చెప్తా. అంటే నీకోసం నేను ఏడ్చిన అన్నప్పుడే నువ్వు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. నీకు నాకు ఇంత అటాచ్మెంట్ పెరిగిందని చెప్పేసి, అంటే ఈరోజు కాదు నువ్వు వెళ్ళిపోయే రోజు. సో ఇద్దరం స్ట్రాంగ్గా ఉండి లైఫ్లో లీడ్ చేసుకుందాం హ్యాపీగా. 100కి 200%. నేను కూడా నీకు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా హ్యాండ్ ఇవ్వకుండా నీకు ఎప్పుడు తోడు ఉంటా అని ప్రామిస్ చేస్తున్నా. నీకు కూడా నాకు చెప్పలేదే అని అనుకోవు. నీకు కూడా నేను మౌనికి చెప్పను, మౌని ఇన్న రకం కాదు. నైని చెప్పదు కానీ దానికి ఇష్టం ఉంటుంది. కానీ నేను చాలాసార్లు గైస్ నిజం చెప్తున్నా, ఎన్ని గొడవలు అయినా సరే కొన్ని టైంలో వస్తుంది. అలా కాదేమోని నన్ను మోటివేషన్ చేస్తూనే ఉంటారు. నిజం చెప్తున్నా, ఈ టీంలో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ దొరికారని చిన్న హ్యాపీనెస్ అయితే నాకు కూడా మళ్ళా గిఫ్ట్ ఇస్తున్నావా? నాకు పెద్దది తెలుసు, నాకేం ఇయ్యాలి కానీ నా నుంచి మంచిగా తీసుకోండి. అట్లనే నాకేమొద్దు,
నాకేం వద్దు చిట్టి ఉంటుంది అదిగోండి మళ్ళీ ఇది నాకి ఇది నీకి అన్ని గొడవ పట్టుకోకండి. మీ ఇద్దరు ఇద్దరికి ముగ్గురికి చాక్లెట్లు పిచ్చోళ్ళు మేము. ముగ్గురం తింటాం, ఎవరి దగ్గర ఉన్న ఒకటే కాబట్టి. నేను డార్క్ చాక్లెట్ తినను. ఇద్దరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యూ. ఇంకొకటి ఏమంటే ఏది మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి గాయస్. ఫ్రెండ్షిప్ డే వీడియో కాబట్టి మేమే ఉండాల్సి వచ్చింది, మీరు తప్పుగా అనుకోకండి. ఇంకొకటి ఏమంటే మేము అందరం మంచిగానే ఉన్నాం గాయస్, మా టీం అందరం కూడా. ఏమంటే కొంతమంది అవైలబుల్ లేరు కాబట్టి వీడియోలు కొట్టలేకపోతున్నాం, ఉండే వాళ్ళతో వీడియోస్ కొడుతున్నాం. సో మీరు ఏం ఆలోచించకండి, వేరేలాగా కమెంట్లు చేయకండి. సో మేము ఎట్లయితే సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఫ్రెండ్స్తో ఉన్నామో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అలాగే హ్యాపీగా ఉండాలి. జెన్యున్ గా ఉండే ఫ్రెండ్స్ తోనే ఉండండి. ట్రస్ట్ లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి మోసపోయి వాళ్ళు దూరమైనాక ఏడ్చకండి. సో మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బై గైస్.